అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. అందానికి అసూయ పుట్టించేంత అందంగా ఉండే హీరోయిన్ అదితి రావు గారి ఫేవరెట్ డిష్ అయిన ఎగ్ రెసిపీ Kagina's quick. It's actually a breakfast thing, but you can eat it with like roti or whatever. మనం కూడా చేసేద్దామా? ముందుగా ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా పొడవుగా పల్చగా కట్ చేసుకోండి. అదేనండి మూన్ half moons. హాఫ్ మూన్గా కట్ చేసుకోండి. భలే చెప్పారు కదా. హీరోయిన్స్ అంటే అంతేనండి, ఏం చెప్పినా వాళ్ళలాగానే అందంగా ఉంటుందన్నమాట. అలాగే ఒక పచ్చిమిరపకాయను కూడా ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి. మనకి కొత్తిమీర లేకపోతే పని అవుతుందా? సో కొంచెం కొత్తిమీర కూడా ఇలా సన్నగా తరిగి పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసేసుకొని కొంచెం లోతుగా వెడల్పుగా ఉండే ఇలా ఒక పాన్ పెట్టేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్స్ని అలాగే పచ్చిమిరపకాయలను కూడా వేసేసి సిమ్లో పెట్టేసి జస్ట్ అవి కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఫ్రై చేసేసి రుచికి సరిపడినంత ఉప్పు కొంచెం పసుపు కూడా వేసేసి ఒక 10 సెకండ్స్ పాటు ఫ్రై చేసి ఇలా వెడల్పుగా పల్చగా పరుచుకోండి. సిమ్లోనే చేసేసేయండి ఈ ప్రాసెస్ని. ఇప్పుడు ఇందులో 3 లేదా 4 నేనైతే 3 కోడిగుడ్లు తీసుకున్నాను. ఈ ఎగ్స్ని ఇలా పగలకొట్టి వేసేసేయండి. వీటిని స్మాష్ చేయడం ఏం వద్దండి, జస్ట్ అలా వేసేసేయండి. వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా 3 చోట్ల వేసేసేయండి. వేసేసి దీన్ని సిమ్లో పెట్టేసేయండి. సిమ్లో మాత్రమే ఇది ఉడకాలన్నమాట. ఈలోపు మనం వెల్లుల్లి కారం రెడీ చేసుకుందాము. ఒక రోట్లోకి లేదా మిక్సీ జార్లోకి ఒక 4-5 చిన్నులపాయ రెబ్బలు, ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం ఉప్పు వేసేసి 2 టీ స్పూన్ల కారం కూడా వేసేసి దంచి దీన్ని పక్కన పెట్టేసుకోండి. అప్పటికప్పుడు ఎల్లిపాయ కారం చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మరొక వైపు ఈ ఎగ్స్ చూద్దాము. దాదాపు ఉడికిపోయాయి. నేను కొంచెం చాకుతో ఇలా అట్లా ఘాట్లు పెట్టానన్నమాట. అంటే లోపలేమన్నా పచ్చిగా ఉన్నా అది బయటకు వచ్చేస్తుంది, ఇంకొంచెం బాగా ఉడుకుతుందని చెప్పేసి. ఇప్పుడు దీని మీద మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే మనం దంచి పెట్టుకున్న ఈ వెల్లుల్లి కారం వేసేసేయండి. మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారాలు అనేవి అడ్జస్ట్ చేసుకోండి. వెల్లుల్లి కారం కొంచెం ఎక్కువ వేసుకోండి, కొంచెం కారంగా చాలా బాగుంటుందన్నమాట ఇది. ఇలా వేసిన తర్వాత ఈ ఆమ్లెట్ని ఇలా టర్న్ చేసుకోండి. నాలాగా ఇలా మాత్రం ఫోల్డ్ చేసుకోకండి. జాగ్రత్తగా టర్న్ చేసి 1 నిమిషం పాటు సిమ్లోనే ఫ్రై చేసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. దీన్ని రైస్లో అయినా తినొచ్చు, లేదా నేను అదే పాన్లో ఒక చపాతీ కాల్చేసానమాట. ఇదిగోండి వీడియోలో కనిపిస్తున్నట్లు చపాతీ మీద దీన్ని ఇలా పరిచేసి చాకుతో ఇలా 4 పార్ట్స్ లాగా కట్ చేసి అలా అయినా తినొచ్చు అనమాట. చాలా యమ్మీగా ఉందండి. అప్పటికప్పుడు ఏదైనా తినాలనిపిస్తే ఇలా చేసుకొని తినేయచ్చు అనమాట. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్తారు కదా. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.